హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లెటూరు అమ్మాయి స్వప్న. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పత్రాజు 3053 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మొక్కజొన్న చేను అయితే ఇలా ఉందని మనం చూపించాను కదా మీకు. పురుగు పట్టాక మందు కొట్టాక అయితే మొక్కజొన్న చేను చాలా వరకు బెటర్. అయితే కొలుపు పట్టేసిందండి. కొలుపు మందు కొట్టడానికి అయితే ఈరోజు జాడైతే తొక్కుతున్నాం. జాడు తొక్కాక కొలుపు మందు కొడతారనమాట. చేలో జాడు చూడండి ఎంత పట్టేసిందో. కాళ్ళతో తొక్కుంటూ వెళ్తే రేపొద్దున స్పేర్ చేసుకోవడానికి బాగుంటుంది. లేదా గడ్డి కాళ్ళకి అడ్డం పడిపోతుంది కదా, అందుకని తొక్కుతున్నాను అనమాట. వీడియో చూపిస్తున్నాను చూడండి, గడ్డి చూడండి ఎంత పెట్టేసిందో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు పతిరాజు 3053 యూట్యూబ్ ఛానల్. జోడైతే చాలా పట్టేసింది, తొక్కుతున్నాను చూడండి. ఈరోజు జోడు తొక్కి రేపొద్దున అయితే కలుపు మందు కొడతాం. కలుపు మందు అయితే ఎలా స్పేర్ చేస్తున్నాను చూపిస్తాను. జోడైతే ఇంక ఇలా తొక్కుతున్నాను అనమాట. జాడికిను మొక్కజొన్న మొక్కకి అసలు తేడా ఏం కనిపించట్లేదు, రెండు ఒకలాగానే అనిపిస్తున్నాయి. ఏదేదో కూడా తెలియనంత హైట్లో ఉందన్నమాట, రెండు ఒకలాగానే ఉన్నాయి. చేను అయితే పర్లే బాగానే ఉందండి. పురుగు అయితే పోయింది. పురుగు పోవడం కోసం చాలా మందులు స్ప్రే చేస్తామన్నమాట. పురుగు అయితే పోయింది. చేను ప్రస్తుతం అయితే ఇంక ఇలా ఉందన్నమాట. మన చుట్టూ గట్లు కూడా చూపించాను కదండి. చుట్టూ ఉన్న గట్లు కోసాక చేను అయితే అలా తొక్కుతున్నాం. కలుపు మందు కొడతాం అనమాట. గొట్లకి మొత్తం చేను అంతా కలుపు మందు స్ప్రే చేస్తే కలుపు అంతా చనిపోతుంది. తర్వాత మందేసి తడి పెడతాం అనమాట. చూపిస్తున్నాను చూడండి. జోడైతే తొక్కుతున్నాను. కాళ్ళకి అడ్డం పడకుండా స్పేర్ తగిలించుకుని వెళ్ళే మనిషికి ఇబ్బంది లేకుండా ఉండడానికి తొక్కుతున్నాం అనమాట. ఇది కూడా వీడియోస్ తీసి చూపించాలని అనుకోవద్దు, సరదాగా ఏదో తెలియని వాళ్ళ కోసం తెలుస్తుందని అంతే. తెలిసే వాళ్ళకి ఎలాగ, వ్యవసాయం చేసే వాళ్ళకి ఎలాగ తెలుస్తుంది. తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ కోసం తెలుస్తుందని చూపిస్తున్నాను అంతే. నా వీడియోస్లో కనుక, నా మాటలో కనుక మీకు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే కనుక దయచేసి క్షమించండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. నన్ను ఒక ఆవిడ అడిగిందండి, ఖాళీగా ఉండి పని అయిన తోయట్లో వీడియోస్ తీసి పెడుతున్నామని అడిగిందండి. నేనైతే ఖాళీగా అయితే ఉండండి. అందరు ఆడవాళ్ళకి మళ్ళీ వంట చేసుకోవడం, పిల్లల్ని చక్క పెట్టుకోవడం, మగుడిని చక్క పెట్టుకోవడం పని అయితే ఉంటుంది. ఖాళీగా ఉండే అంత టైం అయితే నాకైతే ఉండదు. ఏదో పని ఉంటూనే ఉంటుంది. సరదాగా ఏదో అందరూ తీస్తున్నారని సరదాగా తీయడం తప్ప పని పాటు లేకుండా అంత ఖాళీగా అయితే నేను తినేసి కూర్చునే రకం అయితే కాదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే లేదు. అంతే తప్ప పని లేదా వీడియోస్ తీసి పెడుతున్నాను గట్రా బ్యాడ్ మాటలు అయితే అనొద్దు. మీరు ఎలాగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాగా లైక్ చేయరు, చేసేవాళ్ళైనా చేయనివ్వండి. కనీసం మీరు చేయలేనప్పుడు ఎదురోళ్ళు చేస్తున్నప్పుడు సపోర్ట్ కింద అన్న ఉండాలి తప్ప ఏదోలా మాట్లాడకూడదు. అన్న ఆవిడ కోసమే చెప్పానండి, అందరి కోసం కాదు. ఇది అందరినీ ఉద్దేశించి కూడా కాదు. ఈ రోజుల్లో టచ్ ఫోన్ లేని మనిషి లేడు, యూట్యూబ్ ఛానల్ చేయని మనిషి ఉండట్లేదు. ప్రతి వాళ్ళు చేస్తున్నారు. నేను అలాగే పెట్టాను. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసుకోండి. మీ పల్లెటూరు అమ్మాయి స్వప్న. అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలి, మీతో పాటు నేను కూడా బావాలి. ఇక్కడ పెద్ద లేదు కలుపు, చూస్తున్నారు కదా. కలుపునక్కడ అలా తొక్కుతుంటే దుబ్బులు పడుకుంటే స్ప్రే చేసుకొచ్చే వాళ్ళకి మనిషికి అడ్డం లేకుండా ఉంటుంది. లేదా సాల్లో నడితే కుదరదండి వాళ్ళకి. చూశారు కదా. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. మీ పల్లెటూరు అమ్మాయి. బాయ్ ఫ్రెండ్స్.